ఈ శారీ ఏంట్రా ఇంత స్మూత్గా ఉంది, దీన్నేనా మనం సేల్ చేసింది? ఓ వావ్, ఎంతకి? 2500. వెరీ నైస్ కదా. ఏంట్రా వీడియో తీస్తున్నావా? చెప్పాలి కదరా వీడియో తీస్తున్నావని. మేడం, ఈ ఐటమ్ మొన్న మనం సేల్కి పెట్టాం 2500 రూపీస్కి. సేల్కి పెట్టిన విత్ ఇన్ అవర్స్లోనే అన్ని శారీస్ అమ్ముడిపోయినాయి మేడం. ఇప్పుడు మళ్ళీ ఈ ఐటమ్ని మీకోసం మళ్ళీ తీసుకొచ్చాం. ఎంత అమ్ముదాం అనుకుంటున్నారా? 2000 రూపీస్. మావాడు 2000 అంటున్నాడు, కానీ కేవలం ఇది మీకు 1500 రూపాయలు. ఎవరైతే ఇప్పటికిప్పుడు కామెంట్ సెక్షన్లో లింక్ అని చెప్పి కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది కేవలం 1500 రూపాయలు. 1500 రూపాయలు అంటే 1500 రూపాయలకే సేల్ చేస్తాం. ఎలా చేస్తారు రీల్స్? జస్ట్ కిడింగ్. కానీ మేడం, మ్యాటర్ మాత్రం సీరియస్ మేడం. ఇంట్రడక్షన్ కామెడీ అయినా మ్యాటర్ చాలా సీరియస్గా ఉంటుంది. ఏంట్రా ఇప్పుడు నువ్వు వీళ్ళ మధ్యలో నీ పట్టు పంచాయతీ తెలుస్తావు అంటే, లేదు మేడం, అది మనం తేల్చం. కానీ యాజ్ ఎ కన్జ్యూమర్గా మీకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ ఆన్లైన్ పర్చేజెస్లో వాటిలో ఎక్కడైతే నో ఎక్స్చేంజ్, నో రిఫండ్ పాలసీస్ అని చెప్పి బోర్డ్స్ పెడతారో అక్కడ కూడా కన్జ్యూమర్గా మీకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక అవేర్నెస్ వీడియో. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. 2 రోజుల నుంచి నా ఇన్స్టా ఫీడ్ మొత్తం ఈ పట్టుకు సంబంధించిన రీల్స్ ఏమో. మరి మా ఆవిడ ఫాలో అవుతుందో, మా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ చాలామంది, మన ఫాలోవర్స్ చాలామంది ఫాలో అవటం వల్ల మరి వాళ్ళగా అనుకుంటా, లేదంటే మన ఇష్యూస్ అన్ని కలుపుతూ ఉంటాం కాబట్టి మరి దాని ప్రభావం. కానీ అల్గారిథం సమూహం మ్యాచ్ చేసి ఈవిడొక వీడియో పెడుతున్నారు, ఆవిడొక వీడియో పెడుతున్నారు, ఈవిడొక రీల్ పెడతారు, ఆవిడొక రీల్ పెడతారు. అన్నీ అసలు ఆ ఫీల్డ్లో నిండిపోయినాయి. రోజంతా ఈ పట్టు పంచాయతీ గొడవలే ఎక్కువ ఉంటాయి. సో మాట్లాడదాం. మ్యాటర్ ఏంటంటే, చెప్పుకునే ముందు వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆన్లైన్ పర్చేజెస్లో లేదంటే ఇష్యూలో మీకున్న ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే, ఉషా గారు, ఝాన్సీ గారు, ఉషా డిజైనర్స్ అని చెప్పి ఇక్కడ మా విజయవాడ పక్కనే ఉయ్యూరు. సో ఆవిడ ఇంతకుముందు బొటిక్ రన్ చేసేవాళ్ళు. మా వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. దాని తర్వాత ఆవిడ ఇప్పుడు ఆన్లైన్లో శారీస్ అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 5 lakh పైన ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజ్కి. అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళు ప్యూర్ పట్టు చీరలు అని చెప్పి కొన్ని ఏంటి చాలా చీరలు అమ్మారు. నేను చెప్తుంది కదా, వాళ్ళు థౌజండ్స్లో చీరలు అమ్మారంట. అది 30,000, 25,000 రూపాయల శారీస్ని వాళ్ళు కేవలం 10,000 రూపాయలకి అమ్మారు. అయితే ఇటు సైడ్ పావని గారు అని చెప్పి ఆవిడ ఎవరో ఒక 2 శారీలు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఆవిడకి పట్టు చీరలు అనిపించలే. సో ఆవిడ వాటిని రిటర్న్ చేద్దాం వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు అన్నీ రిలీజ్ చేసేయాలండి. మొత్తం అంతా చూసాం. ఈవిడ కొంచెం యారగెంట్గానే, మరి ఈవిడ కాల్ చేసి రిటర్న్ అడిగితే మరి పిక్ చేయలేదో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ అగ్రెసివ్గానే రిటర్న్ అడగడానికి వెళ్ళారు. ఇలా చీరలు కొంచెం ఇసిరేసి ఈ పట్టు చీరల అని చెప్పి కొద్దిగా అగ్రెసివ్గానే కనిపించారు ఆవిడ. ఓనర్ని పిల్లండి, ఓనర్తో మాట్లాడాలి అది అని చెప్పి. మనకి శారీ నచ్చకపోతే నచ్చలేదు, వేరే విషయం. నేను ఆ ఝాన్సీ గారితో విషయం అగ్రీ చేస్తాను. అడిగే పద్ధతి ఉంటుంది. కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడారు. అయితే ఇక్కడ ఇది పట్టు చీర కాదు అని ఈవిడ అంటున్నారు, పట్టు చీర అని ఆవిడ అంటున్నారు. ఇద్దరు కూడా వాళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తారు. ఈవిడేమంటారు, రఫ్గా ఉంది కాబట్టి ఈ పట్టు చీర కాదు అన్న విధంగా ఈవిడ. నేనే ఓనర్ని, నేనే చెప్తున్నాను ఇది పట్టు చీర అని చెప్పి ఆవిడ. మధ్యలో చోట వెళ్దామా, పదండి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్దాం అది అనుకున్నారు. కానీ ఇద్దరిలో ఎవరు కూడా దీన్ని శాస్త్రీయంగా ప్రూవ్ చేయట్లా. అంటే ఇప్పుడున్న ఏవో టెస్ట్లే ఉంటాయి కదా, ఏదేమంటారు సిల్క్ సర్టిఫికేట్ అనేది వర్డ్ యూజ్ చేస్తున్నారు. టెక్నికాలిటీ మనకు తెలియదు కదా, చీరల కోసం అంత ఐడియా లేదు. సో ఈ సిల్క్ సర్టిఫికేట్ అన్నది ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఆ సిల్క్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించండి అని ఈవిడ అంటారు. అది తీసుకోవడం పెద్ద విషయం కాదు, ధర్మవర్మ ఎక్కడికి వెళ్తే అది వచ్చేస్తుందని ఆవిడ అంటారు. కానీ ఇద్దరికిద్దరు కాదని ఆవిడ, అవునని ఈవిడని. కానీ అదేదో సర్టిఫై చేయటమో సర్టిఫికేషన్ ఏదో చూపించి అవును ఇది సిల్క్ శారీయే అని ప్రూఫ్ మాత్రం ఎవరు పెట్టట్లా. ఇక్కడ రెండు సైడ్ నుంచి మాట్లాడతాం. పావని గారు యాజ్ ఎ కన్జ్యూమర్గా మనకి ఒక విషయం నచ్చకపోతే దాన్ని రైజ్ చేయొచ్చు. కాకపోతే మనం రైజ్ చేసే దాంట్లో కొంచెమైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటే మనం రైజ్ చేసే పాయింట్కి ఇంకొంచెం బలం చేకూరుతుంది. ఆబ్వియస్గా ఒక బిజినెస్ అంతా కొంచెం నెగిటివిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఈవిడ రైజ్ చేసే పాయింట్ని అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఈవిడ పాయింట్లు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాయి, ఈవిడ ప్రూవ్ చేయగలగాలి. వాటిని ప్రూవ్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంటే వర్కౌట్ అవ్వదు. అలాగే ఈవిడ కూడా నేనే ఓనర్ని, నేనే చెప్తున్నప్పుడు మీకేంటి, ఇంతకన్నా గవర్నమెంట్కి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అన్నది చెప్తారు. అలా కాదు, వ్యాలిడ్గా సైంటిఫిక్గా వాటిని ప్రూవ్ చేసి, సైంటిఫిక్గా ఇన్ ద సెన్స్ పెద్దవాడు అయిపోద్ది, కానీ టెక్నికాలిటీస్ ఏవైతే ఉంటే దాని ప్రకారం ప్రూవ్ చేసి పెడితే ఎవరికి ఏ గోళం ఉండదు. ఇప్పుడు వీరిద్దరు ఇష్యూలో బొక్కపడేది ఎవరికంటే ఎప్పుడైనా బిజినెస్కి బొక్కపడుతుంది. ఇంకా వ్యాలిడ్ ప్రూఫ్ సరిగ్గా పెట్టలేదు. ఇట్స్ కన్స్యూమర్ మనం కూడా ఒక ఇష్యూ డీల్ చేసామని చెప్తాం. మనం గట్టిగా ప్రూఫ్లు పెడితే ఇంకా పెద్ద బొక్కపడుతుంది. సో ఆవిడ పెట్టకపోయినా యాజ్ అ బిజినెస్గా మీకు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కాబట్టి మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి.
సో ఇక్కడ ఖర్చు ధర్మవరం వెళ్ళడం, ఆ ఖర్చులు ఏవైతే ఉంటాయో అన్నీ మీరు పెట్టుకొని ఏదో ఒకటి పెట్టుకొని దానికి కావాల్సిన సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చి ప్రజల్ని సాటిస్ఫై చేయగలగాలి. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు ఆవిడ రేస్ చేసిన పాయింట్ డౌట్ వస్తుంది. 25,000 35,000 శారీ 10,000కి అమ్మేస్తున్నారు అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. దట్టు వీళ్ళ సైడ్ ఉన్న ఒక పర్సన్ ఏమన్నారంటే 10,000కి శారీ అంటే మీరు ఎలా నమ్ముకున్నారు అన్న డైలాగ్ ఒకటి వదిలేశారు. అది ఆవేశంలో వదిలేసినా ఎలా వదిలేసినా డైలాగ్ వచ్చేసింది అంటే అది ఇంకా డౌట్ రేస్ చేస్తుంది. సో అలా వీళ్ళ మధ్యలో ఒక పంచాయతీ అన్నది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇలాంటి పంచాయతీలో మనం ఇరుక్కుంటే మనం చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం మోసపోయామనుకుంటే అంటే ఇదనే కాదు, మోసపోతే ఏం చేయాలన్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు బిజినెస్లు అన్నీ కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. మీరు గమనిస్తున్నారు లేదు, ఇన్స్టాగ్రామ్ ఒక మార్కెట్ ప్లేస్ అయిపోయింది. ప్రతి ఒక్కరు సబ్బులు, సెంటులు, చీరలు, పచ్చళ్ళు, అసలు జ్యువెలరీ ఏది కాదని అడగండి మీరు, అన్ని ప్రతి ఐటమ్ ఇంక్లూడింగ్ హెల్త్, స్కిన్కి సంబంధించిన అన్నిటికి సంబంధించిన హెల్త్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లోనే సేల్ అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లోనే మార్కెట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ థింగ్ కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క లెవెల్లో ఉంది. కొంతమంది డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే సేల్ చేస్తారు, అంటే ఇన్స్టాగ్రామ్లోనే డిఎమ్స్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటారు, అక్కడే మీకు సేల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పేజెస్ని మీరు నమ్మాలా వద్దా, ఇలాంటి పేజెస్లో మీరు పర్చేస్ చేయొచ్చా అని మీకు క్వశ్చన్ ఉంటే కనుక 99% కళ్ళు మూసుకొని ఇలాంటి పేజెస్లో మీరు పర్చేస్ చేయొద్దు. ఎస్, వాళ్ళు ఎంత అథెంటిక్ అయినా ఏదైనా సరే ఏమవుతుంది అంటే వీళ్ళకి సరైన ఆర్డర్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండదు. పేమెంట్స్కి వాళ్ళు క్యూఆర్ కోడ్ పంపిస్తారు, మీరు పే చేస్తారు, కానీ తర్వాత మీరు మెసేజ్లు చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, మీకు రాంగ్ ఐటమ్ డెలివరీ అయినా మీకు కాల్ చేయడానికి సోర్స్ ఉండదు, మీరు అడగడానికి సోర్స్ ఉండదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకంటూ ఫిజికల్ లొకేషన్ ఉండదు, మీరు ఏమీ చేయలేరు. మీకు రాంగ్ ఐటమ్ డెలివరీ అయినా ఏం చేయలేరు, అసలు ఐటమ్ డెలివరీ అవ్వకపోయినా ఏం చేయలేరు, మీరు ఎక్స్చేంజ్ చేయాలని ఏం చేయలేరు, వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతుందో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి న్యూ ఆర్డర్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం నన్ను అడిగితే ఒక మంచి విషయం. ఇందులో ఇంకొక మతలబ్ కూడా ఉంది. కొన్ని ఫేమస్ పేజెస్ని ఏం చేస్తారంటే కొంతమంది డూప్లికేట్ పేజెస్ చేస్తారు, వాళ్ళు పెట్టిన రీల్సే యాసిడ్గా పెట్టేస్తారు. ఇలాగ ఎక్కువ క్లోన్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇటు మీద ఫోకస్ చేయరు. బట్ యాజ్ ఎ కన్స్యూమర్గా మనం ఏం చేస్తాం, మనం కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి పే చేసేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళంటే 20 మంది 30 మంది దగ్గర 30,000 40,000 లేదంటే 1,00,000 2 లక్షలు దెబ్బేసినంత ఆ పేజ్ క్లోజ్ చేస్తారు. దాన్ని రిపోర్ట్ చేయడానికి కూడా ఉండదు, కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా ఉండదు. సో ఇలాంటి పేజెస్లో పర్చేస్ చేయకపోవడమే బెటర్. మీరు అనొచ్చు ఇప్పుడు సొంతంగా ఎవరైనా మంచి పేజ్ వాళ్ళు వచ్చి అన్నా మా జెన్యూన్ పేజ్ ఇప్పుడు నీ వల్ల సేల్ అవుదంటే, మీరు జెన్యూన్ పేజ్ అయితే మీరు జెన్యూనిటీని నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకోవాలంటే మీరు ఒక వెబ్సైట్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు వెబ్సైట్ బిల్డ్ చేయడం ఎంత అసలు ఈ కామర్స్ వెబ్సైట్ చాలా థౌజండ్స్లోనే అయిపోతుంది. ఒక వెబ్సైట్ మీరు బిల్డ్ చేసుకోవాలి. అలాగే వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకోవడం ఇవన్నీ కాదు, వెబ్సైట్ తీసుకొని ప్రాపర్గా వెబ్సైట్లో ఆర్డర్స్ ఇవ్వటం, ప్రాపర్గా ఒక కస్టమర్ కేర్ బిల్డ్ చేసుకోవటం, ప్రాపర్గా అక్కడ ప్రజలకి రెస్పాండ్ అవటం. సో ఎవరికైతే ఇలాగ ఒక వెబ్సైట్లు ఉంటాయో, ఎవరికైతే ఇలా కస్టమర్ కేర్ ఉంటుందో అలాంటి చోట్ల మీరు పర్చేస్ చేయండి. అలాంటి చోట్ల పర్చేస్ చేస్తే మీరు తిరిగి క్వశ్చన్ చేయడానికి కానీ, మీరు అడగడానికి కానీ, లేదంటే మీరు ఏదైనా తెలుసుకోవడానికి కానీ, మీకంటే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా మీకంటూ ఒక వ్యాలిడ్ సోర్స్ ఉంటుంది. దో మీరు బిజినెస్ మార్కెటింగ్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో జరుగుతున్నా పర్చేజులు మాత్రం త్రూ వెబ్సైట్ ఎవరైతే పెట్టుకుంటారో అథెంటిక్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ సరే అక్కడ పర్చేస్ చేసాం. కానీ వాళ్ళు ఏం చేశారు, నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అని చెప్పి పాలసీ పెట్టారు. ఇలా పాలసీ పెట్టచ్చా ఎవరైనా సరే అంటే, ఇలా పాలసీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, అందులో తప్పులేదు. మన ఇండియన్ గవర్నమెంట్లో మనకున్న లాస్ ప్రకారం ఏంటి అంటే, ఏవైతే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాస్ ఉంటాయో వాటి ప్రకారం ఇట్ ఈస్ వెరీ మచ్ లీగల్. ఎవరైతే సేల్ చేస్తారో షాప్స్ వాళ్ళు ఎవరైనా సరే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో రిఫండ్ అని పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడుది, ఆల్మోస్ట్ ఇది 2019లో ఒక లా వచ్చింది. దానికన్నా ముందు 1986లో ఎప్పుడు ఒక కన్జ్యూమర్ లా ఉంది. అయితే అప్పట్లో మనకు ఆన్లైన్ లేవు కదా, ఈ ఆన్లైన్ అన్నది ఒక గ్రే ఏరియా అయిపోయింది ముందున్న లా ప్రకారం. షాప్స్లో ఏంటి, షాప్స్లో అలా పెట్టడానికి ఒక రీజన్ ఉంది. మనం షాప్కి వెళ్ళి కొంటాం కాబట్టి, షాప్లో మనం చూసుకుంటాం కాబట్టి, షాప్లో మనం వెరిఫై చేసుకుంటాం కాబట్టి అక్కడ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అన్నప్పుడు ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే వ్యాలిడ్ థింగ్ అది మనం మొత్తం చూసుకొని కొనుక్కోవాలి. ఇక్కడ మాకు మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, రమా కట్ పీసెస్ అని ఒకటి ఉంటుంది షాప్. అక్కడ ఏంటంటే మొత్తం శారీ ఇప్పు చూపిస్తారు, నీకు అవసరమైతే కట్టి చూపిస్తారు, ఇంచు టు ఇంచు మీరు చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని మీరు కొనుక్కోవాలి. ఒక్కసారి బిల్ పేమెంట్ అయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ తీసుకోరు. ఇలాంటి కేసులో మనం రిటర్న్ ఇవ్వచ్చా అంటే రిటర్న్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే మనం మొత్తం చూసుకొని కొనుక్కొని బయటికి వెళ్ళాం కాబట్టి మనం రిటర్న్ ఇవ్వడానికి ఉండదు. కానీ ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఇది ఒక గ్రే ఏరియా అయింది. ఎప్పుడైతే ఇది గ్రే ఏరియా అయిందో ఏం చేశారంటే ఇంకొక యాక్ట్ తీసుకొచ్చి 2019 అని చెప్పి ఇంకొక యాక్ట్ తీసుకొచ్చి ఉన్నదాన్ని కొద్దిగా బలోపేతం చేశారు. దీనివల్ల ఇప్పుడు ఏం చెప్పారంటే, బిజినెస్ కావాలంటే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ పెట్టుకోవచ్చు, కానీ కన్జ్యూమర్ని గనక మోసం చేస్తే ఎలాగా, డెలివరీ చేసిన ప్రోడక్ట్ కనుక డిఫెక్టివ్ అయినా డ్యామేజ్డ్ అయినా, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ అనే గ్రే ఏరియాని ఇక్కడ గ్రే ఏరియా తీసేసి దాన్ని ఫుల్గా కవర్ చేశారనమాట. సో మంత్స్ మనకి డెలివరీ అయిన తర్వాత ఆ డిఫెక్టివ్ కానీ డ్యామేజ్ కానీ అయితే వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి లేదా రిఫండ్ చేయాలి. రెండోది ఏంటంటే, ఇఫ్ దే మిస్లీడ్ యూ అంటే ఒకటి చెప్పి ఒకటి అమ్మినా, కలర్ ఒకటి చెప్పి ఒకటి అమ్మినా, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఒకటి చెప్పి ఒకటి అమ్మినా, అలాంటి కేసుల్లో కూడా వాళ్ళు రిఫండ్ చేయాలి లేదా ఎక్స్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేసే, అంటే పట్టు చీర అని చెప్పి అమ్మారు కానీ ఇది పట్టు చీర కాదు
అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగినా మనం వాళ్ళు ఒప్పుకున్నా ఏదైనా సరే ఇలాంటి కేసుల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకటి ప్రామిస్ చేసి ఇంకోటి చేసినా ఇంకా ఇలా చాలా లాస్ ఉన్నాయి అనమాట, చాలా కేసెస్ ఉన్నాయి. అన్ని కేసెస్లోనూ వీళ్ళు రిటర్న్ ఇవ్వాలి, లేదా రిటర్న్ తీసుకోవాలి, లేదా ఎక్స్చేంజ్ చేయాలి. లేని పక్షంలో మనం ఏం చేయొచ్చు అంటే కన్జ్యూమర్ కోర్టులో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు వెరీ మచ్ ఆన్లైన్ అయింది, చాలా పక్కాగా ఉంది. మీరు వ్యాలిడ్ ప్రూఫ్స్ పెట్టి కనుక మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇంకో ఇట్లా చోట ఇట్లా డిస్క్రిప్షన్, ఇంకో ఇది వెబ్సైట్, ఇది పేమెంట్ అని చెప్పి మొత్తం ప్రూఫ్స్ కనుక పెడితే మీరు ఆన్లైన్లో ఇంట్లోంచే మీరు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేస్తే మీకు న్యాయం జరిగే అవకాశం 100% ఉంటుంది, మీరు కనుక ప్రాపర్గా ప్రూవ్ చేయగలిగితే. ఇంతకుముందు లాస్ట్ వేరేగా ఉండేది. 2019 నుంచి ఎస్పెషల్లీ ఈ ఇన్స్టాగ్రామ్ బిజినెస్లు కానీ లేదంటే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ సంబంధించిన అన్ని వాళ్ళు కవర్ చేశారు. అన్నిటినీ కవర్ చేసి ఇచ్చిన లా ఇది. నెక్స్ట్ ఇదొకటి. సో ఎవరికైతే ఇలాంటి ఆన్లైన్ పర్చేసెస్ చేస్తారో, అది శారీస్ అవనివ్వండి, వేరే విషయాలు అవనివ్వండి, ఇంకోటి అవనండి, వాళ్ళందరికీ కూడా ఈ లా కింద కవర్ అవుతారు. కాబట్టి సో మీరు ఇలాంటి ప్రాపర్ ప్లేసుల్లో పర్చేస్ చేసి మీకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే, వ్యాలిడ్ బిల్స్ కనుక ఉంటే, వ్యాలిడ్ ప్రూఫ్స్ కనుక ఉంటే మీరు రిపోర్ట్ చేయొచ్చు. నేను ముందు చెప్పిన దాని ప్రకారం ఫేక్ వెబ్సైట్స్ అంటే ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లేదా నార్మల్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ చేసినా మీరు అది రిపోర్ట్ చేస్తే, వాళ్ళు పేజ్ డిజేబుల్ చేస్తే వాళ్ళు కన్స్యూమర్ వాళ్ళు కూడా కోర్టు వాళ్ళు కూడా ఏమీ చేయలేరు, అధికారులు కూడా గవర్నమెంట్ అధికారులు కూడా ఏమీ చేయలేరు. ఇది ఒక సైడ్ పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది వాళ్ళే తెలుసు. ఎవరైతే మిగతా కన్స్యూమర్స్ ఉన్నారో, పర్చేస్ చేశారో, వాళ్ళకల్లా మిస్లీడ్ అయ్యాము అని అనుకుంటే వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్. అలాగే ఝాన్సీ గారు వాళ్ళ సైడ్ న్యాయం ఉంటే వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ అథెంటిసిటీ అన్నది కూడా మనం కవర్ చేసాం. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇంకోటి స్ట్రైక్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే థౌజండ్స్లో మీ శారీస్ అమ్మాము, మాకు ఎక్కడా కూడా ఇలాంటిది ఇది రాలేదని. నాట్ ఓన్లీ వీళ్ళ ఈ పేజ్ అనే కాదు, చాలా బిజినెస్లు లక్షల్లో ఈవెన్ కోట్లలో కూడా ఇన్స్టాగ్రామ్ బేస్గా జరుగుతున్నాయి. నాకు అనిపించింది ఏంటంటే జిఎస్టీ వాళ్ళకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ దీని గురించి ఏమైనా అసలు ఐడియా ఉందా, వాళ్ళకేమైనా తెలుస్తుందా, వీళ్ళు అసలు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక శారీ 10,000కి అమ్మితే 100 శారీస్ అంటే ఒక 10 lakhs అయిపోతుంది. 1000 శారీస్ అంటే ఆల్మోస్ట్ 1 crore అయిపోతుంది. అంతేనా? మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారా? 1 crore అయిపోతుంది. మరి ఈ 1 crore ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ శారీస్ అన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంక ల్యాక్స్లో చెప్పుకుని కోట్లు తీసేసినా ల్యాక్స్లో జరుగుతుంది బిజినెస్. 20 lakhs దాటితే మరి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారా? మీకున్న ఇన్వాయిస్లు ఏవైతే వస్తున్నాయో వాటి మీద జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుందా? మీ దగ్గర జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారా? సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి. ఇప్పుడు జిఎస్టీ వాళ్ళకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఇన్స్టాగ్రామ్లో కానీ త్రూ ఇన్స్టాగ్రామ్ ఎంత బిజినెస్ జరుగుతుంది, ఏంటి, ప్రాపర్ ట్యాక్సెస్ పే అవుతున్నాయా లేదా, ఇవన్నీ ఎలా చెక్ చేస్తున్నారు అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది. లాస్ట్ టైము మనం ఒకటి డీల్ చేసినప్పుడు ఇలాగే జిఎస్టీ ఇష్యూ ఉన్నప్పుడు మనం మెయిల్ రాసి జిఎస్టీ వాళ్ళకి మెయిల్ రాసాం, వాళ్ళు అదే ఇన్స్పెక్షన్కి వెళ్ళారు, అన్నీ జరిగినాయి. సో ఇప్పుడు కూడా ఎవరైనా సరే మీరు బిల్స్ కట్టి మీ దగ్గర ఇన్వాయిసెస్ ఉండి అందులో జిఎస్టీ నెంబర్ మెన్షన్ చేయకపోయినా ఇన్ని సేల్స్ అవుతున్నాయి అని చెప్పి మీకు అనుమానం ఉన్నా మీరు కూడా జిఎస్టీకి మెయిల్ రాయొచ్చు. చాట్ జీపీటీలో కొట్టేస్తే మెయిల్ ఐడి వచ్చేస్తుంది, చాట్ జీపీటీ మెయిల్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది, మీరు పెట్టచ్చు. పెట్టడం వల్ల అంటే ఏం లేదు, ఏదో వాళ్ళ మీద మన కోపం వీళ్ళని కాదు, ఇన్స్టాగ్రామ్ బిజినెస్లు అన్నీ కూడా చాలా వరకు చేస్తున్నప్పుడు మనం 20,000 30,000 శాలరీలు తీసుకుని 20,000 30,000 2 లక్షల శాలరీ తీసుకుని మనమే ట్యాక్స్లు కడుతున్నప్పుడు అందరికి ట్యాక్స్ కట్టాలి కదా. కడితే కట్టిన వాళ్ళ మీద భారం తగ్గుతూ ఉంటుంది. కట్టేసి ట్యాక్స్ కట్టకుండా చేయకూడదు కదా. సో ట్యాక్స్ కడితే మంచిది, లీగల్గా చేసుకుంటారు ఏదైనా సరే, ఇల్లీగల్గా చేయకూడదు. సో వీళ్ళందరూ కూడా కవర్ అయ్యాలి. అంటే ఆల్రెడీ కవర్ అవుతున్నాం, మీ ట్యాక్సెస్ పే చేస్తుంటే వెల్ అండ్ గుడ్, ప్రాబ్లమే లేదు. ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ రైస్ చేస్తున్నాను, ఇప్పుడు హైలైట్ చేస్తున్నానంటే వన్స్ కన్జ్యూమర్ కోర్టులు ఎన్ని స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందిరా అంటే మ్యాటర్ ఇట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీకు ఎంత సేల్ అవుతుంది, మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇలాంటివి కూడా తవ్వుతారు. ఇది కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇదే కనుక నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయినప్పుడు ఇందులో నుంచి చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే నేను ఆలోచిస్తేనే నాకు ఇన్ని విషయాలు తడుతున్నప్పుడు, ఒక 5-10 నిమిషాల్లోనే ఇన్ని తడుతున్నప్పుడు డీపర్ డౌన్గా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకెన్నో బొక్కలు వస్తాయి తెలియదు. సో ఎవరైతే ఇలాంటి ఆన్లైన్ బిజినెస్లు చేస్తున్నారో మీకు ఎంత టర్న్ ఓవర్ ఉంటుందో దాన్ని బట్టి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, జిఎస్టీలు ప్రాపర్గా పే చేయటం, నెక్స్ట్ మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్గా చూపించుకోవడం, పే చేసుకోవడం చేస్తే ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ అయినా మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఇప్పటివరకు లేకపోయినా ఇప్పుడైనా చేసుకోండి. కట్టాలి మనం ట్యాక్స్, మనం సంపాదిస్తున్నాం, మనం కట్టాలి. సంపాదించకపోతే ఓకే, వెల్ అండ్ గుడ్, మీకు ఆ రేంజ్ ఇన్కమ్ లేకపోతే మీరు కట్టకపోతే దట్ ఈజ్ ఓకే. ఉంటే మాత్రం చేయండి. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ అయినప్పుడు ఎప్పుడోకప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఒకవేళ మీరు మీ బిజినెస్లో మీరు రైట్ అయినా సరే ఇలాంటి విషయాలు రాంగ్ అవటం వల్ల మీ ఎంటైర్ బిజినెస్సే కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే తెలిసేస్తూ మీరు తెలియబోదని చేయొచ్చు కానీ బట్ చెప్తున్నా. సో 2-3 పాయింట్లు కవర్ చేశాను అనుకుంటున్నా, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో కన్జ్యూమర్గా మీకంటూ రైట్స్ ఉంటాయి. పెద్ద బ్రాండ్స్లో మనం కొనేటప్పుడు ఇంకోటిగా చెప్తాం, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో మీరు షాప్ చేశారనుకోండి, కొన్ని ఐటమ్స్ ఉంటాయి మనం మొత్తం చూసుకునే ఐటమ్స్. సపోజ్ నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక రిఫ్రిజిరేటర్ కొన్నా, ఒక ఫేమస్ డిజిటల్ షాప్లోకి వెళ్ళి కొన్నాను అనమాట.
అయితే వాళ్ళు నాకు డెలివరీ చేసినప్పుడు 1 lakh ఫ్రిడ్జ్ అది డెలివరీ చేసినప్పుడు దాని మీద స్క్రాచ్ ఉంది, పెద్ద స్క్రాచ్. అయితే నేను దాన్ని ఎక్స్చేంజ్ పెట్టి వెంటనే ఎక్స్చేంజ్ చేశారు. సెకండ్ దాని మీద తీసుకొచ్చినప్పుడు దాని మీద కూడా ఇంకో స్క్రాచ్ ఉంది. నాకు ఇంకొద్దు, నాకు నమ్మకం పోయింది మీ మీద, నాకు రిఫండ్ చేయండి అంటే రిఫండ్ చేయమను. చేస్తామన్నది, మీరు రిఫండ్ చేయం, మీకు 5,000 రూపాయలు టోకెన్ ఇస్తాం, 6,000 రూపాయలు టోకెన్ ఇస్తాం అన్నారు. నాకెందుకు టోకెన్, నాకు పర్ఫెక్ట్గా కావాలి, నాకు ఇది వద్దు అంటే రిఫండ్ చేయనంటే నేను ఏం చేశాను, వాళ్ళతో ఫైట్ చేశాను. వాళ్ళ గ్రీవియన్స్ వెళ్ళి రాశా. నెక్స్ట్ వాళ్ళ సపోర్ట్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయనకి రాశా. ఈవెన్ CEO, CTO వాళ్ళందరినీ లూప్ చేసేసి నానా రచ్చ చేశా. సింపుల్, ఇప్పుడు మనం పెద్ద బ్రెయిన్ పెట్టి అవసరం లేదు. ChatGPTకి ఇచ్చినా మీకు మెయిల్ ఇచ్చేస్తుంది. మన బ్రెయిన్ పెడితే ఇంకా మంచిది, మనం ప్రాపర్గా రాసుకుంటే ఇంకా మంచిది. సో పెడితే మొత్తానికి వాళ్ళు దిగొచ్చు. ఒక 4 రోజులు ఫైట్ తర్వాత వాళ్ళు నాకు రిఫండ్ ఇచ్చారు. ఆ రిఫ్రిజిరేటర్ తీసుకెళ్లారు, రిఫండ్ కూడా ఇచ్చారు. సో ఏదైనా మన రైట్స్ మనకు తెలిస్తే మనం ప్రాపర్గా ఫైట్ చేయగలుగుతాం. మన మనీ ఏదైతే ఉందో, మన హార్డ్ ఎర్నింగ్ మనీ, అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కొన్ని సింపుల్గా తీసేసుకుంటాం, 2,000 వదిలేద్దాం, 1,000 రూపాయలకి వదిలేద్దాం, వదలొద్దు. మనం ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు మనం కేటాయిస్తే ఇప్పుడు మన ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో చాలా సమస్యలు పరిష్కారం తీసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద బ్రాండ్స్ కాదు, ఇవన్నీ చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ బిజినెస్లు కాబట్టి వాళ్ళకి చెప్పి చూడండి. వాళ్ళకి మీరు కాంటాక్ట్లో ఉంటే, అమ్మ మా పరిస్థితి ఇది, మీరు రిఫండ్ చేస్తే బాగుంటుంది, అన్ని కన్జ్యూమర్ కోర్టుకి కంప్లైంట్ చేస్తానంటే వాళ్ళు తగ్గితే ఓకే, తగ్గకపోతే చేసేయండి కన్జ్యూమర్ కోర్టులో, తప్పదు కదా, మీరు ఎందుకు ఫేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు వేరే ఐడియాస్తో వాళ్ళ మీద దాడి చేయొద్దు. అంటే మీరేదో వేరే బిజినెస్లో రన్ చేస్తారు, వేరే బిజినెస్ సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ మీద అది చేశారనుకోండి, అది కూడా కరెక్ట్ కాదు కదా. సో అలాంటివి కూడా చూసుకోండి, న్యాయం మీ వైపు ఉండేలా చూసుకోండి, మీకు న్యాయం జరిగిద్ది అది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ ఈ పర్టికులర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. ఏదైనా స్టార్టింగ్లో కొద్దిగా ఏదో ట్రై చేసే, సో ఎవరైనా హట్ అయితే ఐఎమ్ సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.